దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపా వాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము, మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయము. లూకా సువార్త 11వ అధ్యాయము 3వ వచనము. ప్రియమైన వారలారా, ఈ లేఖన భాగం ప్రభువు నేర్పిన ప్రార్థనలోనిదని మనందరికీ తెలుసు. ఈ లేఖన భాగం భౌతికపరమైన ఆహారం గురించి మాత్రమే కాదు, కానీ ఆత్మ సంబంధమైన జీవాహారం గురించి కూడా తెలియజేస్తుందనే విషయాన్ని మనం గ్రహించాలి. మరియా యేసు పాదాల వద్ద కూర్చుని ఆయన మాటలను శ్రద్ధగా వినడము అనున్నది తన ఆత్మీయ ఆహారంగా ఉండినట్లు ఎన్నుకున్నది. అయితే మార్త భౌతికమైన ఆహారం కొరకు శ్రద్ధ కనపరిచి అలసిపోతుండగా, మరియా తమ అతిథి అయిన యేసుని వద్ద కూర్చొని ఆయన మాటలు వింటున్నది. మనం కూడా ఆ సమయాన్ని తీసుకుందాం, ఎందుకంటే ఆయనే జీవాహారం. యోహాను సువార్త 6:35 చెప్పబడినట్లుగా. అంతేగాక ఆయన మన హృదయములను ఆత్మీయ ఆహారంతో నింపుతాడు. మనలను తృప్తిపరిచే ఆహారము ఆయనే. అందుకే ఆ ఆత్మ సంబంధమైన ఆహారం అనుదినము మనకు కావాలి, దినదినము మనకు దయచేయమని ఆయనను వేడుకోవాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. God bless you all.